తమ మనుగడ కోసం కొన్ని పార్టీలు దేశ సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విభజనను జనసేన ఏనాడూ వ్యతిరేకించలేదన్నారు. ఢిల్లీలో జరిగిన సేనా ప్రస్థానం దేశ సమైక్యత సమావేశంలో 5 తీర్మానాలను ఆమోదించారు. తెలంగాణ ఏర్పాటుకు ఏనాడు జనసేన అడ్డు చెప్పలేదని పవన్ చెప్పారు. 2014లో ఏపీని విభజించిన తీరును చూసి మాత్రమే ఆవేదన వ్యక్తం చేశామని, విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు అసంతృప్తిని, అశాంతిని సృష్టించిందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటికీ వారి ధోరణి మారలేదన్న పవన్ జనసేన సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడమే అందుకు ఉదాహరణగా చెప్పారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు ఇది 2009 నుంచి నేను రిపీటెడ్ గా నేను చెప్తున్నా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. అలాగే ఢిల్లీ మెడలు వంచుతాం, తడాకా చూపిస్తామంటూ చాలా మంది దక్షిణాదికి చెందిన నేతలు చెబుతారని, కానీ వాస్తవానికి అలాంటి నేతలు ఢిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారంటూ పవన్ అన్నారు. దానికి కారణం దేశ సమగ్రత కోసం ఢిల్లీ ఎన్నో త్యాగాలు చేసిందని, అవన్నీ గుర్తుకొస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం చెప్పారు. మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటారు. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత. ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. తమ ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాట్లాడే నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ తాలూకు ఈ గాఢతను చూసిన తర్వాత ఈ దేశం యొక్క సమగ్రతని అర్థం చేసుకుంటారు. జనసేన పార్టీని తెలంగాణకు రానివ్వమనే ధోరణి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విమర్శించారు. 1200 మంది అమరుల స్ఫూర్తితో జనసేన కొనసాగుతుందని ఆయన చెప్పారు. నేల కాదు, నా దేశం కాదా? అలాగే 1200 మంది అమరవీరులకి నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ, నాకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ పోరాటం. 1 సంవత్సరం పైన లేటుగా వచ్చింది తెలంగాణకి ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వేచ్ఛ. 47 అందరికి ఆగస్టులో వస్తే తెలంగాణకి సెప్టెంబర్ 48లో వచ్చింది. అలాంటి తెలంగాణ స్ఫూర్తిని నేను చూసి 1200 మంది యువతకి మనం నివాళులు అర్పిద్దామంటే నువ్వు అది కూడా చేయనివ్వవు అంటే దిస్ ఈస్ ద హిపోక్రసీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ వచ్చిందో ఆ ఆశయాల కోసం నా నేలలో భాగం, మన భారతదేశంలో అంతర్భాగం ఉంది. ఆ నేల కోసం జనసేన తన వంతు తన కృషి చేస్తున్న మీకు మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను. జనసేన ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 6 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరంతా సమావేశం ముగిసిన తరువాత వార్ మెమోరియల్ ను సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు.